రష్యా చాలా దెబ్బతింది అనడానికి సాక్ష్యం తాజాగా వ్లాదిమిర్ పుతిన్ పెట్టినటువంటి సంతకం. రష్యా అధ్యక్షుడి హోదాలో తన సైన్యంలో పనిచేయడానికి ప్రపంచంలోని ఇతర దేశాల పౌరులు కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏ దేశము కూడా తమ సైన్యంలో ఇతర దేశస్తుల్ని అలౌ చేయదు. మన దేశం అలౌ చేస్తుంది. ఎవరిని? భూటాన్ వాళ్ళని అలౌ చేస్తుంది, నేపాల్ వాళ్ళని అలౌ చేస్తుంది అంతే. కానీ బంగ్లాదేశ్ వాళ్ళను, పాకిస్తాన్ వాళ్ళను అలౌ చేయదు. ఈ భూటాను, నేపాల్ వాళ్ళని ఎందుకు అలౌ చేస్తుంది అంటే వాళ్ళు మనలో భాగం కిందని ఫీల్ అవుతాం కాబట్టి. అందుకనినే నేపాలీ గోర్ఖా సైన్యమే ఉంది మన దగ్గర. అట్లాగే టిబెట్ వాళ్ళు కూడా మన దగ్గర ఉంటుంటారు. వాళ్ళు అక్కడ అణచివేతకు గురి కావడం వల్ల టిబెటిన్ బెటాలియన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం అది అనుమతిస్తాం. అట్లని చైనా వాళ్ళని అలౌ చేయు, లేదా ఇతర ఏ దేశాల వాళ్ళని అలౌ చేయు. బట్ అక్కడ రష్యాలో ఇప్పటికే కిరాయి సైన్యంతో యుద్ధం చేశాడు. చెచెన్ సైన్యంతో కావచ్చు, వేగనార్ అనే ఓ ప్రైవేట్ సైన్యం, దాదాపుగా వాళ్ళు 1,00,000 వీళ్ళు 1,00,000 మొత్తం చచ్చిపోయారు. అట్లాగే వీళ్ళ సైన్యం 50,000 దాకా చచ్చిపోయింటారు. 2.5 లక్షల మంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చచ్చిపోయింటారు. బయటికి చెప్పట్లేదు. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి ఈవెన్ మొన్న మనవాళ్ళని మోసం చేసి సైన్యానికి సహాయకులు అన్న పేరుతో తీసుకెళ్ళి మనవాళ్ళకి తుపాకులు ఇచ్చి యుద్ధం చేయమన్నటువంటి సందర్భం. చివరికి మనం వెంట తీసుకొస్తే ఇప్పటికీ సగం మంది వచ్చారు, ఇంకా సగం మంది ఉన్నారు. సంతకం పెట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. సంతకం పెట్టిన వాళ్ళని మనం వెనక్కి తీసుకురాగలేము మోసం పోయే ముందు. ఇప్పుడు స్వయంగా చట్టం మీద సంతకం పెట్టేసి ఎవడైనా ఏ దేశం వాడైనా అక్కడ సైన్యంలో చేరిపోవచ్చు.